ప్రైజ్ లార్డ్ అండి. సంఘ పెద్దలకు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలు కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన సర్వ మానవాళి యొక్క రక్షణార్థమే పలికిన మాటలుగా మనం గ్రహించగలం అనమాట. ఎందుకంటే మొదటి మాట, రెండో మాట, మూడో మాట అలా చూసుకుంటూ పోతే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి, అలాగే తల్లిదండ్రులను సన్మానించాలి, అలాగే చివరిగా తాను ప్రాణం పెట్టినటువంటి ఏదైతే ఆయన తనకు ప్రాణాన్ని పెట్టారో ఆ ప్రాణాన్ని ఆయన చూపినటువంటి ప్రేమను, ఆ శిలువ త్యాగాన్ని మనం లోకానికి ప్రకటించడం ద్వారా లోకాన్ని రక్షణలోకి నడిపించిన వారం అవుతాము. అది రక్షణ సువార్త కాబట్టి ఆయన పలికిన ప్రతి మాట కూడా సర్వమానవాళి యొక్క రక్షణార్థమే పలికిన మాటలుగా మనం గ్రహించాలి. ఇందులో 7 మాటల్లో 3వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:26 యేసువారు అంటున్నారు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చుండటం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ ఒక విషయం మనం గ్రహించినట్లయితే యేసువారు ఎందుకు యోహాను గారికి తన తల్లి గారిని అప్పగించారు ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారికి అంటే ఆమె తల్లి గారికి, మరియమ్మ గారికి శరీర ధర్మం చెప్పున మరియమ్మ గారికి, యోసేపు గారికి పుట్టినటువంటి సహోదరులు కూడా ఉన్నారు. మరి వారికి ఈయన అప్పగించి ఉండొచ్చు కదా అంటే అప్పగించలేదు. ఎందుకంటే ఆ సహోదరులకి యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఇష్టం లేదు. చాలా సందర్భాల్లో కూడా వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని చాలా వ్యతిరేకించారనమాట. అది మనం మామూలుగా చెప్పుకున్నట్టు కాదు, కానీ బైబిల్ వాక్యం నుంచి మనం చూద్దాము. యోహాను సువార్త 7వ అధ్యాయం చూసినట్లయితే మొదటి నుంచి, అటు తరువాత యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, అటు తరువాత యూదులు ఆయనను చంప వెతికినందున యేసువారు యోదయలో సంచరించునల్లక గలిలయలో సంచరించుచుండెను. 3వ వచనం చూసినట్లయితే, ఆయన సహోదరులు ఆయనను చూచి అంటున్నారు, ఆయన సహోదరులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సహోదరులు అంటున్నారు అన్నమాట. యేసువారిని చూసి ఏమంటున్నారు, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళము అని చెప్తున్నారు. యేసువారు ఎక్కడున్నారు ఆ సమయంలో? గలిలయలో ఉన్నారు. కానీ వాళ్ళ సహోదరులు ఏమని చెప్తున్నారు? యోదయకు వెళ్ళమని చెప్తున్నారు. ఎందుకు వెళ్ళమంటున్నారు? మొదటి వచనం చూసినట్లయితే, యోదయలో యూదులు ఆయనను చంప వెతుకుచున్నారు అంటే చూసారా సహోదరులు ఎంత వ్యతిరేకంగా ఆయన పట్ల ఉన్నారు. అక్కడ యూదులు ఆయన చంప వెతుకు చూస్తున్నారు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువుని యోదయకు వెళ్ళమని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సమయం ఇంకా కింద వచ్చిన మనం చూస్తాం, యేసువారు అంటారు, నా సమయం ఇంకనూ రాలేదు, నేను యోదయకి ఆల్రెడీ వెళ్తాను, కానీ ఆ సమయం ఇంకా రాలేదు. ఎందుకంటే ఆ సమయం అన్నది ఎవరు నిర్ణయించిన సమయం? అది పైనుంచి వచ్చినటువంటి ఆజ్ఞ. అది దేవుడు నిర్ణయించిన సమయం బట్టి ఆ సమయంలోనే యేసువారు యోదయకి వెళ్తారు, అక్కడ వారికి అప్పగింపబడతారు. అంతేగాని వీళ్ళ సహోదరులు చెప్పినంత మాత్రం గలిలయ విడిచిపెట్టి అక్కడ వెళ్ళరు. ఎందుకంటే ఆయన పని ఇంకా చేయవలసి ఉందన్నమాట. అలాగే ఇదే సందర్భాన్ని మనం పిలాతు గారి దగ్గరికి వెళ్ళి చూసినట్టయితే పిలాతు గారు అంటారు, నీకు సిలువ వేయడానికి అధికారం ఉంది, సిలువ నుంచి తప్పించడానికి కూడా నాకు అధికారం ఉందన్నప్పుడు యేసువారు ఏం చెప్తారు? పైనుంచి ఆజ్ఞ వస్తేనే కానీ ఏ అధికారం నీకు లేదని చెప్తారు. సో ఏంటంటే సిలువకు అప్పగింపబడడం అనేది అది పైనుంచి ఇచ్చిన ఆజ్ఞ. అది దేవుని యొక్క చిత్త ప్రకారమే ఆయన అప్పగింపబడతాడు, కానీ భూమి మీద మనుషులు ఎంత ప్రయత్నించినా కూడా అది జరిగే పని కాదనమాట. అలాగే ఇంకో సందర్భంలో చూస్తాం మనం, అంటే యేసుక్రీస్తు యొక్క సహోదరులు ఆయనకి ఎంత వ్యతిరేకంగా ఉన్నారన్నది మార్కు సువార్త 3వ అధ్యాయం మార్కు సువార్త 3వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు అంటున్నారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీకు అవసరము వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని చెప్పారన్నమాట. అక్కడ వారి ఇంటికి వచ్చినప్పుడు సహోదరులు యేసుక్రీస్తు వారిని పిలవనంపించినప్పుడు యేసువారు ఏమంటారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటారు. అంతకుముందు ఏం జరిగిందంటే వాళ్ళ సహోదరులు ఏమని చెప్తారంటే, అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ వాక్యాన్ని చెప్తున్నప్పుడు వాళ్ళ సహోదరులు ఏం చెప్తారంటే,
ఈయన మతి చెలించిన వాడని చెప్తారు. పై వచనాలు మనం చూస్తాము. 21. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చలించున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. అంటే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులకి ఈయనంటే ఇష్టం లేదు కాబట్టి ఈయన అక్కడ ఏం చెప్తున్నారు, మతి చెలించి ఉందనేసి ఆ సహోదరులు యేసుక్రీస్తు ప్రభు గురించి వ్యతిరేకంగా చెబుతున్నారు. ఇప్పుడు ఆయన ఒక మందిరంలో తన ప్రజలకి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, అది బోధిస్తున్నప్పుడు సహోదరులే వచ్చి ఆయన మతి చెలించిందంటే దానికి అర్థం ఏంటి అంటే ఎంత నెగిటివ్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు అన్నది మనం ఇక్కడ గ్రహించుకోవాలన్నమాట. ఇలాంటి నెగిటివ్గా వ్యతిరేకంగా యేసుక్రీస్తు ప్రభు పట్ల వ్యతిరేకంగా ఉన్న సమయంలో ఒక వార్త రానే వచ్చిందనమాట. మరియ గారి యొక్క చెవిలో పడిందనమాట. అమ్మ, ఇదిగో నీ కుమారుని అక్కడ కొరడాలతో కొట్టేస్తున్నారు, ఆయన చర్మం చీల్చబడుతుంది, రక్తం గారిపోతుంది, సిలువ భుజాన వేసి ఆయన కొండ మీద ఎక్కిస్తున్నారు, ఆయన చంపేస్తున్నారు అన్నమాట వార్త మరి యొక్క చెవిని పడగానే ఏ తల్లి అయినా సహించగలుగుతుందండి? ఒక్కసారి గుండె పగిలిపోద్ది అనమాట, ఏ తల్లికైనా సరే. మనం అక్కడ చూసినట్లయితే లూకాసు వార్త 2:35 మనం చూస్తాము. సిమియోన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరియతో సిమియోన్ గారు ఏమంటారు ఒకసారి చూడండి. లూకాసు వార్త 2:35 యెరూషలేము మరియు చూడండి, నీ హృదయంలోకి ఒక అడ్డకం దూసుకొని పోతుంది అనేటువంటి ఆ మాటలు సిమియోన్ గారిని చెప్పినటువంటి ఆ వచనం నెరవేర్పు ఇక్కడ జరిగిందనమాట. ఎప్పుడైతే తన కుమారుని సిలువ వేస్తున్న మాట వినపడగానే ఈ గుండె పగిలిపోయిందో అదే ఆమె యొక్క హృదయంలో ఖడ్గం దూసుకుపోయింది అనేటువంటి మాట యొక్క అర్థం అనమాట. వెంటనే ఆ తల్లి ఏం చేసింది, పరుగున తన కుమారుని దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ ఒక విషయం ఆలోచించి ఉండొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే తన సహోదరులకు ఇష్టం లేదు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నేను చేర్చుకుంటారా లేదా అనేటువంటి ఆలోచించి ఉండొచ్చు. కానీ దాన్ని ఖాతరు చేయకుండా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పరుగు వెళ్ళిపోయింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తనకిచ్చినటువంటి ప్రథమ కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు, మొదటిసారి కడుపు తీపి చూపించినటువంటి జ్యేష్ఠ కుమారుడు ఎలా వదులుకుంటుంది, పరుగున వెళ్ళిపోయిందన్నమాట. కుమారుడు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన ఎలా చంపుతున్నారు ఏంటో చాలా బాధపడి వెళ్ళిపోయింది అనమాట. ఏ తెలియని అనుకుంటుంది, తన కుమారుని చంపుతుంటే ఏమంటుంది, నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బతుకున్నాయనా, కలకాలం బతుకున్నాయనా అనేటువంటి ప్రేమ హృదయం ఉంటుంది తల్లికి. ఆ మాట వినపడగానే పరుగున వెళ్ళిపోయింది. అక్కడ సహోదరులు వ్యతిరేకంగా ఉన్నారు, శాస్త్రులు లేరు, పరిశీలు దూరంగా ఉన్నారు, తనతో ఉన్నటువంటి శిష్యులు కూడా శిలువ సమయానికి ఆయన దగ్గర లేకుండా పోయారు. అందుకని ఒక మాట మనం చూస్తాం, తాను ప్రేమించినటువంటి యోహాను అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రేమించబడిన యోహాను. శిష్యులు ఎవరు కూడా లేనప్పటికీ కూడా ఆయన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ప్రేమించబడ్డాడు కాబట్టే చావైనా బ్రతికన్న ఆయన అనేసి మరలా తిరిగి వచ్చాడు. అది గ్రహించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు, అలా తల్లితో చెప్తున్నామంట, అమ్మ ఇదిగో నీ కుమారుడు యోహాను, ఇదిగో నీ తల్లి అనేసి ఇద్దరిని అప్పచెప్పాడు అనమాట. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని కొరడాలతో కొట్టారు, సిలువ వేశారు. ఆయన హృదయం, ఆయన బాడీలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు కూడా, చివరి రక్తపు బొట్టు కూడా కారిపోయింది. ఇంకా ఆయన బల్లెంతో పొడుస్తుంటే ఏమొస్తుంది, నీరే వస్తుంది. ఆ పరిస్థితిలో కూడా ఆయన చివరిగా తన ఆత్మను అప్పగించేటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా ఆయన తల్లి పట్ల తనకున్నటువంటి బాధ్యత మర్చిపోకుండా తన తల్లి బాధ్యతను యోహానికి అప్పగించి, నా తల్లిని జాగ్రత్తగా చూసుకో యోహాను అని అప్పగించారన్నమాట. అదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం, ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం యొక్క గొప్పతనం అది. ఎందుకంటే ఇప్పుడు మన రక్తానికి ఆయన రక్తానికి పోలిక చూసుకున్నట్లయితే మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, హేబెలు రక్తం ఏం చేస్తుంది, కయ్యను హేబెలను చెప్పినప్పుడు ఆయన రక్తం ఏం చేస్తుంది, భూమిలోంచి మొర్రపెడుతుంది శిక్షించమని. అలాగే పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతుల యొక్క రక్తం ఏం చెప్తున్నాయి, తండ్రి నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చుకుంటావా, తీర్పు తీర్చవా అని చెప్తున్నా. అంటే మానవుని యొక్క రక్తము శిక్షించడానికి మొరపెడుతూ ఉంటాయి, కానీ చివరి రక్తపొట్టు కార్చినా కూడా ఈయన కూడా యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చెప్తుంది, మొదటి మాటలో తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించమని కోరుకుంటుంది. ఏ రక్తం అది, యేసువారి రక్తం. అదే రక్తం ఏమని చెప్తుంది, సిలువ వేయబడిన వ్యక్తితో పరదేశంలో ఉండమని చెప్తుంది. అదే రక్తం ఏమని చెప్తుంది, తన దగ్గర ఉన్నటువంటి బాధ్యతను,
తన తల్లిని పట్ల ఉన్న బాధ్యతను తను నెరవేర్చమని చెప్తుంది. చూసారా, మానవుని రక్తానికి యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఉన్నటువంటి తేడా ఇది. కానీ మనం రక్త మాంసాలు కలిగి పుట్టిన వారమే. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనలాగే రక్త మాంసాలు కలిగి పుట్టారు. కానీ ఇక్కడ తేడా ఏంటి? తేడా చూపించాడు ఆయన. మనుషులు తేడా చూపించారు, కానీ ఆయన కూడా మనలాంటి రక్త మాంసం కలిగి పుట్టాడు, మన వల్లే శోధనలు అనుభవించాడు. అయినప్పటికీ కూడా ఆయన యొక్క రక్తం ఏమని చెప్తుంది? క్షమించమంటుంది, ప్రేమించమంటుంది, నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్తుంది. ఈ విధంగా యేసువారు తన చివరి రక్త బొట్టు కార్చేసినా కూడా తన తల్లి పట్ల బాధ్యతను మర్చిపోకుండా యోహాన్ గారికి అప్పగించారనమాట. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిదండి. విన్న మూడవ మాటను బట్టి మనందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా, గడిచిన మరి తండ్రి 2023 సంవత్సరం అంతా కూడా నీ దయగల కృపలో ప్రభా మీరు మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చిన విధానానికి స్తోత్రాలు. తిరిగి నాయన ఈ 2024 సంవత్సరము 3వ మాసము తండ్రి ప్రభా 29వ తారీఖున ఈ రీతిగా నాయన ప్రభా నీ సన్నిధిలో మరి నాయన మేమందరం కూడుకోవడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మరి నాయన ప్రభా ఇంత గొప్ప భాగ్యాన్ని కృపను నాయన ప్రభా మీరు మాకు దయచేసుకుంటూ వస్తున్న విధానంకై స్తోత్రాలు. మరి ఈ దినం చూడని వారు అనేకులు ఉన్నప్పటికీ ప్రభా కేవలం నాయన నీ కృప ద్వారానే ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి స్తోత్రాలు. మరి ఈ దినాన ప్రభా మరి నాయన తండ్రి ప్రభా మా కొరకు ప్రాణం పెట్టి మరి నాయన సిలువలో పలికినటువంటి 7 మాటలు నాయన ధ్యానించడానికి ప్రభా మరి తండ్రి ఆ మాటలు వివరించడానికి నాయన నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మరి ఈ దినాన ప్రభా మరి నాయన నీ బిడ్డలను బలపరిచి నాయన ఎన్నో శ్రేష్టమైన మాటలు ప్రభా మీరు మాకు వినిపించుకుంటూ వచ్చారు. మరి ప్రభా 3 మాటల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడారు నాయన. మరి క్షమించే మరి నాయన మనసు మేము కలిగి ఉండాలని, దొంగవలే ప్రభా మేము తండ్రి ప్రభా రక్షింపబడి తండ్రి ప్రభా అనేకులకు నాయన మాదిరికరంగా మేము జీవించాలని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అటువంటి క్షమించే మనసును ప్రభా మరి అనేకులకు ప్రభా మేము తండ్రి మాదిరికరంగా ప్రభా మేము జీవించాలని తండ్రి మీరు కోరుకుంటున్నటువంటి గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మా కొరకు నాయన ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మరి నాయన మా కొరకు నాయన నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి అందుని బట్టి మా హృదయం అంతటితో మేము స్తుతిస్తున్నాం నాయన ప్రభా. 3 మాటలు నాయన ఇంతవరకు నీ బిడ్డలు పంచుకున్నారు. మరి తిరిగి ప్రభా ఇంకా 4 మాటల ద్వారా నీ బిడ్డలు ఏవైతే మరి సిద్ధపడి ఉన్నారో వారందరితో కూడా మీరే మాతో మాట్లాడండి. ఈ కూడిక అంతా కూడా మరి మీరు అధ్యక్షులు గుండి నాయన చక్కగా క్రమంగా జరిగించండి. ఇంకా నాయన ముందున్న ప్రభా సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ఈ ఉదయకాల సమయంలో చేసిన కొద్దిమని మీరు ఆలకించి ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటాను నా తండ్రి. ఆమేన్.